అసలు డబ్బు నిలకడగా మన ఇంట్లో ఉండాలి, మన దగ్గర ఎల్లప్పుడూ మనతో పాటు డబ్బు ఉండాలి అంటే ఏం చేయాలంటారు గురుగారు? పరమేశ్వర. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషిలో నడవడయ్యేది, ప్రతి ఒక్క మనిషిని యంత్రం మాదిరిగా నడిపించేది ధన ప్రభావం. ప్రతి మనిషిలో అనేది లక్ష్మీ కటాక్షణం చాలా అవసరం. లక్ష్మీ కటాక్షణమే కాక మనిషికి ముఖ తేజస్సు, జీవజ్యోతి అనేది ప్రతి మనిషిలో కళ అనేది ముఖ్యమైన విషయం. ఆ కళను కోల్పోయినప్పుడు మనిషిలో ఉండవలసిన ధన బలము, ధైర్య బలము, యోగ బలము మనిషికి తగ్గిపోతూ ఉంటుంది. ఆ బలము తగ్గినప్పుడే మనిషి నిరాశ చెందుతూ ఉంటాడు. అలాంటి నిరాశ చెందటం వల్ల ధనలక్ష్మి ప్రభావం వెనకపడిపోతూ ఉంటుంది. అతనికి సంబంధించిన ధన ప్రభావితమైన బంధనలతోని వాళ్ళలో ఉండవలసిన ముఖ్యమైన స్థితి ఏందయ్యానంటే, వారి సమస్యల నుంచి ఎలాగ బయటపడాలో, యుద్ధం చేయాలో తెలియనిక కష్టపడుతున్నా ముందుకు పోలేక కొంతమంది అశ్రద్ధ చేస్తూ, కొంతమంది చెడు స్నేహాల వల్ల, కొంతమంది కొన్ని చెడు ప్రభావితమైన కర్మల వల్ల వాళ్ళు మొత్తానికి ఇబ్బందులు పాలైపోయి లక్ష్మి అనేది వాళ్ళకి కటాక్షణం అందకోకుండా పోతుంది అన్నమాట. ముఖ్యంగా లక్ష్మీ కటాక్షణం మనిషి ప్రతి జీవికి అవసరం. ఆ జీవిలో ఉండవలసిన తత్వం ఉదయం అనేది మనిషి ప్రతి ఒక్క మనిషి మీద స్త్రీయే గాని పురుషుడే గాని దైవ స్మరణ చాలా అవసరం. నిత్య దైవ స్మరణ, నిత్య దీపారాధన, మనసులో ఉండవలసిన జ్ఞానానికి శక్తికి అనుకూలమైనది దైవ స్మరణ. ఈ దైవ స్మరణ వల్ల ప్రతి మనిషిలో ఉండవలసిన కొన్ని కర్మలు అనేది తగ్గిపోయి ముఖ్యంగా లక్ష్మీ ప్రభావితమైన ఆలోచన ముందుకొస్తూ ఉంటుంది. లక్ష్మీ ప్రభావితమైన సమస్యలలో మనసుకి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా, ఎన్ని దైవ కార్యాలు చేసినా, ఎంత మంచి చేసినా ఎదగకోకుండా ధన ప్రభావం గంగలో కొట్టుకొని పోతుంది అంటే అతనికి ప్రభావితమైన కొన్ని చెడు ప్రభావాలు జరిగినాయి అన్నమాట. దాని వల్ల అతను నిరాశ చెందుతూ ఏది సాధించాలన్నా సాధించుకోకుండా, అనుకున్న పనిని రీచ్ కాకోకుండా, ఎంత కష్టపడ్డా గొర్రెకి బెత్తెడు తోక మాదిరిగా అతనికి ఎదుగుదల ఆగిపోతుంది అని అంటే మనిషికి అనేది కొంత చెడు చూపు ప్రభావితమైన కర్మ అతన్ని అనుసరించింది, అతని ఎదుగుదలకి అడ్డుపడుతుంది. లక్ష్మీ ప్రసన్నం కాకోకుండా ఇబ్బందులు జరుగుతున్నాయి, అతనిలో ఉండవలసిన కర్మాఫలం పెరిగిపోతుంది, మనిషి ఏది కావాలనుకున్నా అందుకోలేకపోతున్నాడు. వాటికి సంబంధించిన కర్మలకి మనం తగువైన చర్యలు మనం చేయగలుగుతాం.